సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీమ్. నేను మీ జవేరియా. ఆపరేషన్ సింధూర్ ఒక యుద్ధ వాతావరణం. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇవన్నీ డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మహిపాల్ రెడ్డి గారు, ఇంటర్నేషనల్ మౌంటైనియర్, గిన్నీస్ వరల్డ్ రికార్డర్. నమస్తే సార్. యుద్ధ వాతావరణం, సామాన్య ప్రజలు కొంచెం భయభ్రాంతికి గురవుతున్నారు. సో దీనిపైన విశ్లేషణ. సో నేను మహిపాల్ రెడ్డి, ఎక్స్ ఆర్మీ, ఇంటర్నేషనల్ మౌంటైనియర్. ఆర్మీలో యుద్ధం ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. సో అంతర్గతంగా జరిగే యుద్ధం వేరు, బాహ్య ప్రపంచానికి తెలిసే యుద్ధం వేరు. సో ఇప్పుడు ఏంటి అని అంటే బాహ్య ప్రపంచానికి తెలిసే యుద్ధం జరుగుతుంది. సో యుద్ధం జరుగుతుంది. పాకిస్తాన్ చాలా చిన్న దేశం, మనది చాలా అణు ఆయుధాలు కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, ప్రపంచంలోనే రెండవ అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగిన దేశం మనది. సో యుద్ధం గురించి ఎలాంటి భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదు. యుద్ధం కంపల్సరీ అయిపోయింది కాబట్టి, అంటే మంచితనం, శాంతియుతంగా చర్చలు జరపడం ఇలాంటివి చేతగానితనం కింద పడిపోయింది కాబట్టి యుద్ధం అనేది అనివార్యం అయిపోయింది. సో ఈ సమయంలో యుద్ధం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మన సైనికులకు సపోర్ట్గా ఉండాలి, సైనిక కుటుంబాలకు సపోర్ట్గా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి, సామాన్య ప్రజలకు అంచెల్లి మొదలు పెడితే ప్రతి ఒక్కరూ సైన్యానికి, దేశానికి సపోర్ట్గా ఉండాలనేదే మా యొక్క ఉద్దేశం. సో ప్రస్తుతం చూస్తున్నాం సార్, రాబోయే కాలంలో ఏం జరగబోతుంది సార్? భారతదేశం ఆలోచించేది ఏంటి అని అంటే, పాకిస్తాన్లో కూడా సామాన్య ప్రజలకు ఏం కావద్దు అనే ఉద్దేశంతోనే కంప్లీట్గా టార్గెట్స్ని ఫైండ్ అవుట్ చేసి, ఆ టెర్రరిస్టుల స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని గుర్తించి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం ఆ టార్గెట్లను రీచ్ అవ్వడం జరిగింది. సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నాము. సో చాలామంది అనుకునేది ఏంటంటే యుద్ధం జరిగితే సామాన్యులు ఎక్కువగా నష్టపోతారు అని. సో మనం యుద్ధ రీతిని పాటిస్తున్నాం. యాజ్ ఎ భారతీయులుగా సామాన్య ప్రజలకు ఏం కావద్దనే కోరుకుంటాం. బట్ శత్రుదేశం అదే కోరుకుంటే మనం చేసేది ఏం లేదు. 9 స్థావరాలు, అది కూడా రైట్ టార్గెటింగ్ టెర్రరిస్ట్ ప్లేసెస్ ఇలా ఉన్నాయని మనకు కూడా ముందే తెలుసు. సో మనకు పెహల్గామ్ అటాక్ ముందు ఇది తెలుసు కాబట్టి మనం ఎందుకు ముందే చర్యలు తీసుకోలేదు? ప్రపంచానికి మొత్తానికి తెలుసు పాకిస్తాన్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నడుస్తాయి. అక్కడ ప్రపంచము నిషేధించిన టెర్రరిస్ట్ సంస్థలు అక్కడ ఉన్నాయని ప్రపంచం మొత్తానికి తెలుసు. అంతేందుకు ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికాకు కూడా తెలుసు. మరి అమెరికా ఎందుకు అటాక్ చేయలేదు? అమెరికా ఎందుకు ఆ స్థావరాల మీద విరుచుకుపడలేదు? ఎప్పుడు ఆ దేశానికి ముప్పు జరిగినప్పుడు, ఎప్పుడైతే అమెరికాకు చెందిన ఒక బిల్డింగ్ పైన, వరల్డ్ ట్రేడ్ బిల్డింగ్ పైన ఒసామా బిన్ లాడెన్ ఎప్పుడైతే దాడి చేసిండో, ఆపరేషన్ ఒసామా పేరు మీద వాళ్ళు కూడా ప్రతిదాడి చేసి అక్కడ ఉన్న ఉగ్రవాదులను హతమార్చడం జరిగింది. సో అట్లా ఈ కశ్మీర్ పెహల్గాంలో జరిగిన మన భారతీయులు సామాన్య పౌరుల మీద జరిగిన ఈ ఉగ్రవాదులు చేసిన దాడిని తీవ్రంగా స్పందించి గౌరవ ప్రధాని గారు తీసుకున్న ఈ నిర్ణయం మంచిదే అని అనుకోవాలి ఈ సందర్భంగా. పెహల్గాం ఎఫెక్ట్, సో పేరు అడిగి మరీ కాల్చారు. ఇంత అంటే అక్కడ సపోర్ట్ చూస్తే, ఒక పాకిస్తాన్కి సపోర్ట్ చూస్తే చాలా తక్కువ కంట్రీస్ సపోర్ట్ చేస్తున్నాయి. మన ఇండియా కంపేర్ టు ఇండియా, వాళ్ళ ధైర్యం ఏంటి సార్? పాకిస్తాన్కి సపోర్ట్గా అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా ఉండరు. చిన్నతనంలోనే 14-15 టెర్రరిస్టులు అందరూ చిన్న వయస్కులే ఉంటారు. మీరు చూసినట్టయితే తాజ్ దాడిలో చూసినట్టయితే, కసబు ఇలా చూసినట్టయితే చిన్న వయసులోనే వాళ్ళను మోల్డ్ చేసి కొంతమందిని కన్వర్ట్ చేయగలుగుతారు. మిగతా వాళ్ళు నాకు తెలిసి బిఫోర్ అంటే నేను ఆర్మీలో చేసినప్పుడు కాశ్మీర్లో వాతావరణం వేరు,
ఇప్పుడున్న వాతావరణం వేరు. ఇప్పుడున్న ఫ్రెండ్లీ వాతావరణం, ఆ ప్రజలు కూడా అక్కడున్న కశ్మీరీలు కూడా అదే కోరుకుంటారు. ఫ్రెండ్లీగా ఉండాలి, మా దగ్గరికి టూరిస్టులు రావాలి. ఎందుకంటే టూరిజంతోని బ్రతికే ఏరియా కాబట్టి అది. చాలామందికి టూరిజమే తిండి పెడుతుంది అక్కడ. సో నేను చూసిన కాన్వాయ్తోనే మేము ముందుకెళ్ళేది. కాన్వాయ్తోనే ఈవెన్ సివిలియన్గా ఉన్నప్పుడు కూడా నేను ట్రెక్కింగ్కి వెళ్ళేవాడిని. కాశ్మీర్ గ్రేట్ లేక్స్ ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు సేమ్ ఇదే పత్తర్బాజీ ఇది రెగ్యులర్గా నడిచేది అన్నట్టు. పత్తర్బాజీ జరిగినప్పుడు సిఆర్పిఎఫ్ బెటాలియన్స్, సిఆర్పిఎఫ్ కాన్వాయ్ మనకు ఎయిర్పోర్ట్ వరకు వదిలిపెట్టేది. సామాన్యులకు కూడా కాన్వాయ్ వచ్చేది అన్నట్టు. ఇప్పుడున్న పరిస్థితులలో కాన్వాయ్కి ఎలాంటి అవసరం లేదు, ఎక్కడ పత్తర్బాజీ జరిగే అవకాశం లేదు. సో ఈ ప్రశాంతమైన వాతావరణం ఉంది అనుకునే ఈ తరుణంలో పెహల్గాం దాడి అనేది అత్యంత ఏహమైన చర్య ఇది. సో సామాన్యులను టార్గెట్ చేయడం అనేది ఇంతవరకు వాస్తవానికి నేను ఆర్మీలో ఉన్నప్పుడు కూడా చూసిన, బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు సామాన్య పౌరుల పైన ఇది విజిటర్స్ పైన ఎప్పుడూ ఉగ్రవాదులు దాడి జరగలేదు. ఇది ఫస్ట్ టైం. సో చాలామంది భద్రతా వైఫల్యం అని అంటారు, కానీ నో, అట్లా ఏం కాదు. అక్కడ భద్రత అనేది కట్టుదిడ్డంగా ఉంటుంది. సిఆర్పిఎఫ్ బలగాలు కానివ్వండి, ఆర్మ్డ్ ఫోర్సెస్ బలగాలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ 24/7 365 రోజులు పహారా కాస్తూనే ఉంటారు. బట్ ఇంటర్నల్గా జరిగే కొంతమంది సపోర్టర్స్తో జరిగే వాటిని మనం ఏదో ఇంట్లో దొంగను ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్టు, కొంతమంది సపోర్టర్స్తో జరిగే ఇలాంటి కార్యక్రమాలను మనం వ్యతిరేకించడం తప్ప అడ్డుకోవడం మన వల్ల కాదు. రెండు దేశాల మధ్య ఒక పీస్ఫుల్ వాతావరణం ఏర్పడాలి అంటే ఏం చేయాలి? ఈ క్వశ్చన్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది. ఇద్దరి భావాలు ఒకటై ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రజలు శాంతియుతంగా ఉండాలి, మనం శాంతిగా ఉండాలి. మెయిన్ ఏంది అని అంటే ఎప్పటి నుంచో భారతదేశం కోరుకునేది శాంతి. శాంతి అనేది మన రక్తంలో ఉంది. బట్ ఎప్పుడైతే యుద్ధం మొదలవుతుందో వీరత్వం కూడా మన రక్తంలోనే ఉంది. సో మన మంచితనం ఎదుటివాడు చాతగానితనంగా తీసుకున్నప్పుడు మాత్రం అది యుద్ధానికే దారితీస్తుంది. సో ఇరువైపులా అంటే నన్ను అడిగితే మాత్రం పాకిస్తానే ఆలోచించాలి. దీని గురించి ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా, ఇప్పటికే రోజ్గార్ రోటీ కోసం కొట్లాడే పరిస్థితి వాళ్ళది. ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే యుద్ధ వాతావరణం నుంచి వెళ్ళి ఫస్ట్ పాకిస్తాన్ బయటపడాల్సిన అవసరం ఎంతో ఉంది. సో టెర్రరిజం, ప్రపంచము అవాయిడ్ చేసే టెర్రరిజానికి స్థావరం కల్పించొద్దు. దాని బదులు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టండి, అభివృద్ధి మీద ఫోకస్ పెడితే మంచిది అనేది నా ఉద్దేశం. సో ఈ సమయంలో యుద్ధం చేస్తే మంచిదా, చేయకపోతే మంచిదా అని మనం అనాలిసిస్ చేసే బదులు యుద్ధం చేస్తూ మరణించే లేదు యుద్ధం చేస్తున్న సైనిక కుటుంబాలకు ఒక భారతీయులుగా మనం సపోర్ట్ చేయాలి. వాళ్లకు వీలైనంత సహాయ సహకారాలు అందించాలి. మేమున్నాం, 150 కోట్ల మంది జనాభా సైన్యం వెంబటి ఉన్నాము అనే మనోధైర్యం అందించాలే తప్ప వీటి గురించి చేస్తే మంచిదా, శాంతిగా ఉంటే. శాంతిగా ఎవరు కోరుకోరండి? ఇప్పుడు మీ పక్కింటి వాడితో గొడవ పెట్టుకోవాలని మీరు అనుకుంటారా? ఎప్పుడైతే గొడవకు వస్తాడో, అటాకింగ్కి వస్తాడో అప్పుడు చేతులు ముడుచుకొని డిఫెన్స్ చేసుకోకుండా ఉంటారా? ప్రతి చిన్న ప్రాణి, ఈవెన్ చీమ కూడా తన ప్రాణాలని కాపాడుకోవడానికి యుద్ధానికే పోతుంది. అంతేగాని దండం పెట్టి కాలుమొక్కే పరిస్థితి ఎవరికి ఉండదు. ఎంత చిన్న పిల్లి కూడా గదిలో వేసి కొడతా అంటే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. అది కూడా పులిగా తిరగబడే అవకాశం ఉంది. సో శాంతి కోరుకునే వాళ్ళకి మాత్రమే శాంతి సమాధానం. లేదు యుద్ధం కోరుకునే వాళ్ళకి మాత్రం వీరత్వం చూపిస్తాం. భారత సైనికులు శౌర్యానికి వీరత్వానికి ప్రతీకగా ఉంటారు. మొన్న చూసినట్టయితే ఉంటే ఆపరేషన్ సింధూర్లో మన వీర వనితలు, ప్రపంచం మొత్తం గర్వించదగ్గ వీర వనితలు ఆపరేషన్ సింధూర్లో మనం చూపించాం. ఓన్లీ మహిళలే. అవును సార్. అట్లాంటిది డైరెక్ట్ ఇంకా అందరూ పురుషులు మహిళలు అందరు కలిస్తే పాకిస్తాన్ పరిస్థితి మనం ఊహించలేము. 26 సంవత్సరాల క్రితమే అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు, ఒక మిసైల్ వదిలి చూడండి తెల్లారి సూర్యుని చూసే పరిస్థితి పాకిస్తాన్కు ఉండదు అని. సో అది మన వీరత్వం. యుద్ధం మనకేం కొత్త కాదు. మహాభారత యుద్ధాల కానించి మొదలు పెడితే ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం వరకు భారత సైన్యం కానీ భారత ప్రజలు కానీ వీరత్వానికి శౌర్యానికి ప్రతీకలు మనం. ధన్యవాదాలు సార్. జై హింద్. జై హింద్, జై భారత్.